హాయ్ ఫ్రెండ్స్, నా సన్ అంటే నా కొడుకు అండి తోటలోకి వెళ్ళాడండి. అంటే స్కూల్ ట్రిప్ యాక్చువల్లీ. చూడండి, బస్సులో స్కూల్ ట్రిప్ వెళ్తుంది. 9th స్టాండర్డ్ చదువుతున్నాడు మా అక్క కొడుకు. యాక్చువల్లీ ట్రిప్ వెళ్తున్నారండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే సర్ప్రైజ్ అండి. ఒక ఫామ్ హౌస్ టైపు. అంటే వీళ్ళందరూ స్కూల్ ఫ్రెండ్స్ అందరండి. ఫామ్ హౌస్ అంటే పిల్లలకి తోటల గురించి ఏం తెలీదు. అప్పుడంటే మా చిన్నపిల్ల అంటే మేము నాకు ఎక్కువ తెలియదండి. మా నాన్న తరఫు ఇంకా ఊర్లో మా రిలేషన్ వాళ్ళకి అంటే మేము చూసినామే కానీ నాటింది ఏ రోజు లేదండి, మనకు తెలీదు. మా పిల్లలకైతే మాకు తెలిసినంత కూడా తెలీదు. అందుకే ఏమన్నా కానీ పిల్లలకి ఈ తడవ వాళ్ళకి సర్ప్రైజ్ ఎక్కడ పెట్టారంటే, నాటాలి తోటలు అంటే ఏంటి, వర్రీ అంటే ఏంది, ఎలా వంగాలి, ఎలా నాటాలి అని తీసుకెళ్ళారంటండి. ఆ పిల్లలు నవ్వు కాదండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా ఎంజాయ్ చేశారంట. ఆహా వ్యూ చూడండి, ఆహా తోటలు ఏమున్నాయండి, సూపర్ అంటే సూపర్గా. ఆ పిల్లలకి చెప్తున్నారనమాట ఎలా నాటాలి అని. నేను కూడా ఇయాల్టి వరకు నాటలేదండి, నేను కూడా చూశాను జస్ట్ ఎప్పుడన్నా విలేజ్కి ఊరికి వెళ్ళేటప్పుడు. ఈ పిల్లలకైతే 3 hours ఇచ్చారంట. 3-4 hours మీరు ఇలా చెయ్యండి అని వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు. చూడండి ఎలా నాటుతున్నారు. తోటల గురించి పిల్లలకి జస్ట్ ఇప్పుడు వీడియోస్ ఇవే చూస్తున్నారండి, కానీ వాళ్ళకి ఏమంత తెలియదు అనమాట. ఆ మట్లో దిగి ఎలా చేయాలి ఏంటి అని. ఇవాళ రేపు అందరూ ఈ పీజీలని అని బిజినెస్ అని సిటీలకు వస్తున్నారండి. తోటల గురించి ఎక్కువ ఏం తెలీదు. వాళ్ళకి కూడా ఆ తోటల గురించి తెలియాలి. ఫార్మర్స్ అంటే ఏంది, మనకి ఎంత కష్టం చేస్తే వరి వస్తుంది, కష్టం చేస్తే ఎలా ఫ్రూట్స్ వస్తాయి, అన్నీ ప్రతిదీ వాళ్ళకి చెప్పనాటికే ఇలా ట్రై చేశారండి. చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చిందండి. ప్రతి పిల్లలకి అర్థం కావాలి ఎలా తోటలు ఉంటాయి, ఎలా నాటాలి, ఎలా వస్తాయి అన్నీ, ఎలా కష్టం ఉంటుంది ఒక ఫార్మర్కి ఒక సంవత్సరం అంతా పంటకి అని వాళ్ళు కొంచెము చెప్పితే అర్థం కాదండి, అది చేస్తేనే అర్థమైద్ది అన్నట్టుంది. అందుకు చాలా బాగా పిల్లలకి అర్థమైంది. ప్లస్ ట్రిప్ కాబట్టి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారండి. వాళ్ళు డాన్సులు అబ్బాబా చెప్పితే అర్థం కాదులేండి, అంత ఎంజాయ్ చేశారంట. చాలా బాగుంది. వాళ్ళైతే ఆ మట్టిలో కూడా అంత ఎంజాయ్ చేశారు. ఇంత మట్టి కూడా ఈ సిటీలో అపార్ట్మెంట్లో ఎక్కడుందండి అసలు, చూడనాటికి కూడా పిల్లలకి. లాస్ట్లో ఫుల్గా తినేసి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చారండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.